నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనాస్తి. ఈరోజు మన ఈ వీడియోలో కొర్రలతో పాయసం అండి. కొర్ర బియ్య పాయసం, మిల్లెట్ పాయసం అనమాట. మనం రాగుల్ని, జొన్నల్ని, అలాగే కొర్రలను కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే కొర్ర బియ్య పాయసం అనేది నేనైతే ఇప్పుడు చేశానండి. పాలు వేసి, అలాగే పంచదార వేసి, బెల్లం కూడా వేసి చేస్తారండి. ఆ వీడియో నేను మరొకసారి అయితే పెడతాను. బెల్లంతో చేసుకుంది. ఇప్పుడైతే పంచదార వేసి అయితే చేసుకున్నాను. ఈ కొర్ర బియ్యం పాయసం అనేది షుగర్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా తినొచ్చు. ఇది ఎలా చేయాలి ఏంటనేది మనం ఇప్పుడైతే చూసేద్దాం. దానికోసం నేను ఒక స్టీల్ పాత్ర తీసుకొని 1 గ్లాసు కొర్రలను అయితే తీసుకున్నానండి. ఈ కొర్రల్ని నేను బయట అయితే కొని తెచ్చాను. వీటిని మనం 3 సార్లు శుభ్రం చేసి నీట్గా కడుక్కోవాలి. దాంట్లో డస్ట్, దుమ్ము, ధూళి ఉంటుంది బయట కొనేవి కాబట్టి మనం నీట్గా కడుక్కోవాలి. నేనైతే బాగా కడుక్కున్నానండి. ఇప్పుడు 1 గ్లాస్ కొర్రలు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఈ కొలతో అయితే చక్కగా ఉడికిపోతాయండి. మరి మనం వాటర్ యాడ్ చేయవలసిన అవసరమే లేదు ఈ విధంగా తీసుకుంటే. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. రైస్ ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో వీటిని కూడా అలానే ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా, ఫాస్ట్గా అయితే అయిపోతుందండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా సంతోషంగా అయితే ఉంటుంది. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి. స్టవ్ మీద పెట్టి అలా వదిలేయకూడదు, కలుపుతూ ఉడికించుకోవాలి. ఫస్ట్ మనం వీటిని ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. పొంగు వచ్చాక సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి. పొంగు అయితే వచ్చిందండి. ఇప్పుడు నేను సిమ్లో అయితే పెట్టుకున్నాను. సిమ్లో పెట్టి మనం బాగా ఉడికించుకోవాలండి. నేను మంచి వీడియోస్ అయితే పెడతాను. ఇలాంటి హెల్తీ రెసిపీస్ అయితే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. నేను చాలా వీడియోస్ అయితే పెట్టాను, పొరపాటున డిలీట్ అయితే అయ్యాయండి. అవి మేము ఆల్రెడీ రిక్వెస్ట్కి అయితే పెట్టాము. వస్తాయనే అనుకుంటున్నాను, వస్తాయో రావో తెలియదు. రాకపోతే నేను మళ్ళీ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. చూడండి, దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా కొద్దిసేపు మాత్రమే ఉందండి ఉడకడానికి. ఇలా దగ్గర పడే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఆ పర్ఫెక్ట్ కొలతలతో మనం వాటర్ కానీ యాడ్ చేసుకుంటే ఇలా దగ్గర పడే వరకు ఉడుకుతాయండి. ఇగోండి ఉడికిపోయి. ఇప్పుడు ఇందులోకి పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను 2 కప్పులు పాలు అయితే వేసుకున్నాను. 1 కప్పు కొర్రలు, 4 కప్పులు వాటరు, అలాగే 2 కప్పులు పాలైతే యాడ్ చేసుకున్నాను. ఇందులోకి మనం షుగర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కప్పు షుగర్ అయితే వేసుకున్నాను. 1/2 కప్పు కన్నా కొంచెం ఎగస్ట్రానే వేసుకున్నానండి. మాకు ఈ స్వీట్ అయితే సరిపోతుంది. మీకు స్వీట్ ఎంత సరిపోతుందో అంత అయితే వేసుకోండి. నేను ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలాంటి పాయసాలకైతే నేను సేమియా పాయసం కూడా చేశాను, అందులో కూడా వేసానండి సాల్ట్. ప్రతి ఒక్క పాయసానికి కూడా నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. టేస్ట్ బాగుంటుంది. 1 ఏలక్కాయ మాత్రమే దంచి వేసుకున్నాను. ఏలక పొడి వేసాక మనం ఎక్కువసేపు ఉంచవలసిన అవసరం లేదైతే. నేనైతే స్టవ్ అయితే కట్టేశానండి. రెడీ అయితే అయిపోయింది. చిక్కబడకుండా ఎంతో టేస్టీ అయిన కొర్రల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఎంత టైంలోనైనా ఇలానే ఉంటుంది, చిక్కబడకుండా ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటాను. మార్గశిర లక్షవారాల రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొర్రబియ్య పాయసం అయితే నేను అప్పుడు చేయలేకపోయానండి. నేను ఒకరోజు శుక్రవారం నాడైతే ఆ లక్ష్మీదేవి కోసం, నేను అమ్మవారి కోసం అయితే చేసి దేవుడికైతే నైవేద్యంగా పెట్టాను. ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొర్రబియ్య పాయసం అయితే ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.